మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే నువ్వు రాకూడదు నాయరా అని రోజు దండాలు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. నీకు అసలు సెంట్రల్ ఆఫీసులో కూడా క్యాబిన్ లేదని కూడా చెప్తా ఉన్నారు చాలామంది. మేం కాదు నేను తొక్కుతా ఉండేది. నువ్వు గతంలో 5 సంవత్సరాల్లో నువ్వు అందరినీ ఏ విధంగా తెలుగుదేశం నాయకులను వేధించావో ఆ విధంగా వైసీపీ వాళ్ళని కూడా వేధించి గురువుల్ని పార్టీ నుంచి తరిమినట్లు చేసావో వాళ్ళందరూ కూడా నీపైన ఉన్నారు నాయన. మేమెవరు లేదు. నేను కానీ ఎమ్మెల్యేగా నేను కానీ ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఎక్కడ నీ గురించి ఆలోచించట్లా. నీ గురించి కానీ లేదా నీ కుటుంబ సభ్యుల గురించి మేము ఎక్కడ ఆలోచించట్లా. మేము ఓన్లీ డెవలప్మెంట్ పైన వెళ్తున్నాం. 10 సంవత్సరాలు చంద్రగిరి నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేనిది డెవలప్మెంట్ జరగాలని ఉద్దేశంతో వెళ్తున్నాం. అంతేగా నిన్ను అనగదొక్కాలని ఎక్కడాలా. నిన్న ఇంకో మాట మాట్లాడినావు చంద్రగిరి నాయకుడు, మేము కానీ తలుచుకుంటే మేము కానీ వస్తే ఏమి చూపిస్తామని. నువ్వు రావు. ఇదే ప్రెస్ క్లబ్లో 2020 చెప్తున్నా. నా ప్రెస్ మీట్లో కూడా నేను ప్రెస్ క్లబ్లోనే పెడతా. 90% నా ఆఫీస్లో కూడా పెట్టాను. ఈరోజు కూడా చెప్తున్నా 2029లో చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశంలో నేనే గెలుస్తా. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమే గెలిచింది. రాసుకో.